లో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి వేద మంత్రోచ్చరణల మధ్య శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రామరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయం స్వామివారి దేవాలయమని, స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని, స్వామివారి కృప కటాక్షాలతో నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ అర్చకులు, నిజాంపేట మండలం మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు, కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామిని కూడా మనస్ఫూర్తిగా మన చెల్మడ గ్రామ ప్రజలు, నిజాంపేట్ మండల్ ప్రజలు, రామాయణపేట్ మండల్ ప్రజలు, మెదక్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని వేడుకోవడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మన మండలు, మన నియోజకవర్గం ముందుండే విధంగా మరి నేను మీ అందరి కోసం మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మన్మడిలాగా మరి నేను పనిచేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ, మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వస్తాము, మళ్ళీ మీకు చర్చిస్తాం. అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి మీరు గర్వంగా చెప్పుకునేటట్టు మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి శిరస వహించి పేరున మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాన్ని, సహాయాన్ని అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్కి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం రోజు ఎంతమంది వస్తుంటారనే వివరాలను సంబంధిత ఆరోగ్య కేంద్రం వైద్యులను, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, హన్మకొండ ఆర్టీఓ రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ జగదీష్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురించి ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అనేది ఉంది. అవేర్నెస్ అనేది కల్పించడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మీరు రోజు ప్రతి ఒక్కరిని ఊర్లో పలకరిస్తారు, అందరూ మీకు పరిచయం, వాళ్ళకు కూడా మీరంటే పరిచయం. కాబట్టి మీ ద్వారా దీని గురించి అవగాహన అనేది ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది. సో ఒకటి, మన ఏఎన్ఎం శుక్రవారు చెప్పినట్టు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు సింటమ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళని టెస్ట్కి వెళ్ళండి అని చెప్తే దాంతోనే సగము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే చాలా కేసెస్లో క్యాన్సర్ చాలా లాస్ట్ స్టేజ్కి తెలుస్తుంది, దాని తర్వాత ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. సో మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ అడ్వైస్ మీరు ఇస్తే వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు సింటమ్స్ అనేది రికగ్నైజ్ చేయడం, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా అవసరం. దాంతోపాటు ఏదైతే అలవాట్లు ఉంటాయో, స్మోకింగ్ కానీ, ఈ గుట్కా కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిస్కరేజ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఊర్లో ఇది కూడా మీరు అవగాహన క్యాన్సర్ గురించి కల్పించాలి అనేది కోరుతున్నాము. అదే కాకుండా ఇందాక పిహెచ్సిది ఇన్స్పెక్షన్ లో చూసినప్పుడు మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ అండ్ షుగర్ గురించి స్క్రీనింగ్ అనేది పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఇంకొక 2 నెలల్లో మార్చి 30th కల్లా కంప్లీట్ 100% మనము స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకొని మీకు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఎంతమంది అయితే ఉన్నారో ఊళ్ళో
వాళ్ళల్లో ఎంతమంది ఈ రోజు వరకు మీరు అంటే ఈ సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఎంతమందిని ఒకసారి చెక్ చేశారు? మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని ఎవరికైతే బీపీ కానీ షుగర్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో మీరు ఎంటర్ చేయండి. రెండు విషయం, ఎవరినైతే మీరు బీపీ షుగర్ ఉంది అని గుర్తించారో వాళ్ళందరికీ కూడా మందులు మీ సబ్ సెంటర్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వేసుకోవాల్సిన మందులు కాబట్టి వాళ్ళకి ఖర్చు చాలా అవుతుంది. మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ కోసం వాళ్ళని మీరు టచ్లో ఉండాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ సుందరీకరణ పనులను కూడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాఖేడాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలను వేరే చోటికి త్వరగా మార్చాలని, మురుగునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సుందరీకరణ పనుల్లో భాగంగా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం సూరారం గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భాగ్యలక్ష్మి సరస్వతి మహిళా స్వయం సహాయక సంఘాలను కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఓ శ్రీను, రెడ్కో డిఎం మహేశ్వరరెడ్డి, ఆర్డీఓ రాథోడ్ మహేష్, సెర్ఫ్ డిపిఎం ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ పోతుంది కదా, ఈ రోడ్ ఇక్కడ నుండి మళ్ళీ ఈ రోడ్ వాటర్ వస్తుంది కదా, దీనికి వేరే వాటర్ అవును అటు నుండి వెళ్ళిపోతుంది. రోడ్ ఉందా అది వాటానికి 1% క్వాలిటీ ఐటమ్స్, మంచి క్వాలిటీ ఐటమ్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్ కూడా మీరు అట్లే మెయింటైన్ చేసుకోండి. వచ్చే ఉగాది నుంచి పల్లెబాట పట్టి ప్రతి కార్యకర్తను కలిసి మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్టీ ప్రతిష్ట పిలుపు మేరకు సీతానగరం మండలం పార్టీ నాయకులతో మాట మంచి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తూ గ్రామాలలో పార్టీ బలోపేతం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేశాము, మమ్మల్ని మోసం చేశారు అనే ఆలోచన అయితే ప్రజల్లోకి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు రేపు మన రోడ్డు పోటీ చేయక్కర్లేదు, ఇంకోటి లేదు, కానీ మనం బలంగా ఉండాలి. ఈ ఆలోచనతోనే ఈ కార్యక్రమం. ఎందుకంటే మనం గత నెల రోజుల్లో 5-6 సార్లు కలిసాం. ఇందులోనే ఎక్కువసార్లు కలిసినప్పటికీ మీరందరూ కూడా ఇచ్చేయాలని చెప్పేసి మీరందరూ ఐకమత్యంగా ఉండాలని, ఒక చోట ఉండాలని ఒక ఆలోచన కార్యక్రమం ఏర్పడింది. ఇది ఎంపీగా చెప్తాను, ఎమ్మెల్యేగా నెలకొంటారని చెప్తున్నాను. నాకు నెలకు 20-25 రోజులు కార్యక్రమం వచ్చి 22 రోజులు రేపు ఉగాది లేకపోతే వాళ్ళ బతిమాలో తప్పని ఒప్పుకున్నాం. ఈ నియోజకవర్గంలో మనం బలంగా ఉంచామో ఆ విధంగా ఉండడానికి రేపు ఉగాది తర్వాత నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నేతృత్వంలో మద్రాస్ ఐఐటీకు చెందిన విద్యార్థులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛమైన వాయువును వాతావరణంలో ఉంచేందుకు గాను అవసరమైన రోడ్ డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ తదితర ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ విధానాలను నగరంలో అమలు చేసేందుకు అవసరమైన పరికరాల పనితీరును పరిశీలించామని తెలిపారు. అదేవిధంగా నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద హానికరమైన వాయువుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వివరించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన ప్రమాణాలను నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టనున్నామని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ, రక్షా గ్రీన్ సొల్యూషన్ ఈఈలు, ఐఐటి మద్రాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And the cleaning and removing the bucket and again putting the bucket to take some time, and also we could not able to push the dust from the first bucket to the second bucket quickly. So basically you are right. Yes. We are
the wet conditions, it is a little bit difficult, but in dry conditions we can use it because for the construction activity side we will be able to collect 3 to 5 kg of dust we have of 3 to 4 kg. Yeah, those removal, which you see there. For the seal also we couldn't do that because which can the effective area which can give us 50 meters square, and the principle is the flow intake goes in this way where we have a suction mechanism and it goes by this way. We have the baffles to remove all the coarser particles, and here we have a cyclone separator again and remove further higher coarser and fine as well, and from this way to collect the dust as well as the solid waste by the people who is involved. ఎమ్మెగనూరు ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెగనూరు పట్టణంలోని మాచాని సోమప్పను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రధాన రహదారిలో వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు సోమప్ప సర్కిల్ వద్ద రహదారులను పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి కావలసిన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని ఉన్న పార్కులను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా తయారు చేస్తామని తెలిపారు. అలాగే పట్టణంలోని మరో 2 పార్కులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కులో కావాల్సిన సౌకర్యాలు, ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. పార్వతీపురం పట్టణం వివేకానంద తారకరామరావు కాలనీలో పెద్దల ఆహ్వానం మేరకు బాలగణపతి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న కుంభాభిషేక మహోత్సవాలకు విచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో కుంభాభిషేకం మహోత్సవాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ, సమాచార శాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ నుండి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉచిత అన్నదానం వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు క్యూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ద్వారా కూడా ఇవ్వచ్చు, అది కూడా లైన్ మెయింటైన్ చేసి రెడీగా పెట్టుకున్నాం సార్. ఇది కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే వరంగల్ జిల్లా బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గరుడ వాహన సేవపై
వెంకటేశ్వర స్వామి వారిని ఆలయ పురవీధుల వెంబడి గోవింద నామస్మరణలతో చేస్తూ శోభయాత్రగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. చాలా ప్రాచీనమైనటువంటిది. ఈ దేవాలయంలో పుష్కర బ్రహ్మోత్సవం పూర్తి చేసుకొని ఈ సంవత్సరం నిన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు భగవంతుడు గరుడ వాహనం పైన ఊరేగింపు చేస్తున్నాడు. దీన్ని తిలకించి ప్రజలందరూ కూడా చరితాపూర్వకంగా ఒక్కసారి సంవత్సరానికి జరుగుతుంది. బ్రహ్మచేత నిర్మించబడినటువంటిది బ్రహ్మోత్సవం అని దీనికి పేరు. ఈ ఉత్సవం 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఆ 5 రోజుల కార్యక్రమంలో నిన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు గరుడు చోటి భగవంతుడు ప్రదక్షిణ రూపంలో వేయించేస్తారు. గరుడ వాహన సేవ అంటారు దీన్ని. దశాబ్దాల పోరాటాలను, మాదిగల ఆర్తనాదాలను చిరకాల కోరికనేటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును నాడు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఎన్నో సంవత్సరాలుగా అణగారిన మా మాదిగ బిడ్డల కులాలకు మద్దతుగా నేడు 50 లక్షల మంది యొక్క చిరకాలపు వాంఛనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వేదికగా అంబరాన్నంటిన సంబరాలు. మాదిగ బిడ్డల చిరకాలపు కోరిక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. నాయకత్వంలో ఉపసంఘం త్వరితగతిన నివేదిక ఇచ్చి ఒక సింగిల్ జడ్జ్ తో కూడా కమిషన్ వేయాలని చెప్పి ఆ సింగిల్ జడ్జ్ కమిషన్ కూడా వేసి ఆ సింగిల్ జడ్జ్ కమిషన్ రిపోర్ట్ కూడా వేగవంతంగా ఇచ్చి ఏడాది లోపల 52 లక్షల మంది మాదిగల ఆర్తనాదాలను, మాదిగల గుండె చప్పుడున్న మాదిగ తర్వాతను మార్చడానికి చేసిన ఈ ప్రయత్నానికి ఒక మాదిగ బిడ్డగా మహేష్ అన్న నీ జీవితం ధన్యమైంది. యనమల రేవంత్ రెడ్డి అనబడే ఆ బిడ్డ కొండారెడ్డిపల్లె బిడ్డ కావచ్చు, కానీ 53 లక్షల మంది మాదిగల గుండెల్లో మా అందరికీ కన్న తోబుట్టుగా నిలబడినావు రేవంత్ అన్న. నీకు మాదిగల తరపున మాదిగల తరపున సెల్యూట్ చేస్తా ఉన్నాం. మాదిగల తరపున పాదాభివందనం చేస్తా ఉన్నాం. చరిత్రలో తరతరాల వరకు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం. మీ అడుగులో అడిగేసి నడుస్తాం. మా పిల్లల జీవితాలను బాగు చేయడం కోసం, మా భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం, మా తలరాతను మార్చడం కోసం నేను తీసుకున్న ఈ చారిత్రాత్మక ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వార్షిక కళ్యాణ వేదికలో రథసప్తం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకుడు, వ్రత పురోహితులు ముందుగా దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు దంపతులచే విఘ్నేశ్వర పూజ నిర్వహించి తదుపరి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితుల సూర్య భగవానుడికి వివిధ ఆసనాల్లో సూర్య నమస్కారాలు నిర్వహించి నీరాజనం, మంత్ర పుష్పములు సమర్పించి పిడికలపై వండిన క్షీర అన్నం సూర్య భగవానుడికి నివేదిక చేసి పూజలో పాల్గొన్న భక్తులకు, గ్రామస్తులకు ప్రసాదం వితరణ గావించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.